Hi guys, what's up? Welcome back to my channel. Welcome back to another video. This is going to be a Japan haul. I'm going to show you everything that we bought. చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. ఏం షాప్ చేస్తే బెటర్, మనీకి ఏం కొనుక్కుంటే వర్త్ అవంతా అదంతా ఐ రియలీ డోంట్ నో. అంటే నేను కూడా చాలా రీల్స్ చూసాను, ఇవి ఫేమస్ అవి ఫేమస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ అవన్నీ చెప్పి. బట్ అక్కడికి వెళ్ళాక ఇట్స్ ఆల్ డిఫరెంట్. సో మా ఇద్దరిలో అయితే రాహుల్ ఏంటంటే ఏదైనా ఒకటి చూసాడు అనుకో, ఇఫ్ యూ లైక్ సంథింగ్ అది ఆన్లైన్లో చూస్తాడు, ఇండియాలో అవైలబుల్ ఉందా లేదా, ఒకవేళ అవైలబుల్ ఉంటే ప్రైస్ డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ తీసుకుంటే వర్తా కాదా, అదంతా ఆలోచించి హీల్ షాప్ ఇట్. నేను ఎలా అంటే ఒక బయోర్ యూవీ సన్ స్క్రీన్ ఉంది, ఇది మనకి నైకాలో కూడా దొరుకుతుంది, ఇండియాలో కూడా దొరుకుతుంది, బట్ ఈ ప్రైస్ డిఫరెన్స్ అదంతా కాదు. అక్కడికి వెళ్ళామా, అక్కడ మన రీల్లో చూసిన వైరల్ ప్రోడక్ట్ ఏమైనా ఉందో అది తీసేసుకున్నామా వచ్చేసామా అంతే. సో నేను అలా ఆలోచిస్తాను అనమాట. సో యా, థింగ్స్ వర్త్ అంటే ఐ డోంట్ నో, బట్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ గాట్. 5 days అయ్యింది మేము వచ్చి, అండ్ నేనైతే రాహుల్ని అది యూజ్ చేయకు అని చెప్పి అలా కంట్రోల్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా ఇలా కాదు, కూర్చొని వీడియో చేయాలి, బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఈట్ ఆల్సో. తినేవి కూడా చాలా ఉన్నాయి, కొన్ని ఓపెన్ చేస్తాము, కొన్ని ఓపెన్ చేయలేదు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. నేను యూట్యూబ్లో షార్ట్స్ వీడియోస్ ఏం అప్లోడ్ చేయట్లేదు కాబట్టి నాకు ఒక 2-3 అడిగారు, ఆర్ యూ ప్రెగ్నెంట్, యూ ఆర్ నాట్ యాక్టివ్, అది ఇది అని చెప్పి. నేను ప్రెగ్నెంట్ కాదండి, ఇట్స్ జస్ట్ ఫుడ్ బేబీ. బట్ యా, జపాన్ వెళ్ళడం వల్ల ఏం అప్లోడ్ చేయలేదు. బట్ నౌ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన అన్నీ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కమింగ్ టు అవర్ షాపింగ్, సో టోక్యోలో గిన్జా అనే ఏరియాలో షాప్ చేసాము. ఒసాకాలో షిన్సాయిబాషి ఏదో ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో షాప్ చేసామన్నమాట. సో ఊరికే ఖాళీగా చూడలేరు కాబట్టి ఏదైనా తెచ్చుకోండి తినడానికి. నేను కూడా ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి కదా, అందులోంచి తింటాను మీకు చూపిస్తూ. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఐమ్ గోయింగ్ టు షో యూ ఆల్ ది కిట్ క్యాట్స్ దట్ వి గాట్. మేము వెళ్ళే ముందు డైట్ లో ఉన్నాం కాబట్టి నేను ఒక 1 month ఏం తినలేదు, షుగర్స్ అవన్నీ 40 days అలా ఆపేసాను. అండ్ ఎప్పుడైతే షుగర్ స్టార్ట్ చేసానో తినడం, అప్పుడు ఇంకా కఫ్ ఎక్కువైపోయి అదంతా అయిపోయింది. సో కిట్ క్యాట్ లో అన్ని ఫ్లేవర్స్ తీసుకోవడం అవ్వలేదు, బట్ ఏవైతే బాగుంటాయని నేను విన్నానో అవి తీసుకున్నాను. సో ద ఫస్ట్ వన్ హ్యాడ్ టు బి మౌంట్ ఫ్యూజీ కిట్ క్యాట్ ఎడిషన్ అనమాట. ఇది ఓపెన్ చేస్తాం ఆల్రెడీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఐ థింక్ దిస్ ఇస్ చీజ్ కేక్ ఫ్లేవర్ అనమాట, బ్లూబెర్రీ చీజ్ కేక్ ఫ్లేవర్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్ లుక్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లోపల కూడా. అండ్ లుక్ ఎట్ ద ప్యాకేజింగ్. సో ఇక్కడంతా సకురా ఉండి, ఇక్కడ మౌంట్ ఫ్యూజీ ఉంది, విచ్ ఇస్ సో క్యూట్. అండ్ వెన్ యూ ఓపెన్ ఇట్, ఇట్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్, అండ్ ఇట్ టేస్ట్ సో గుడ్. ఇంట్లో కూడా ఎవరిని తిననివ్వలేదు అనమాట, నేను వీడియో చేస్తాను అప్పుడే తినాలి అని చెప్పి, కానీ నేను మాత్రం తినేసేదాన్ని తెలియకుండా. సో బ్లూబెర్రీ చీజ్ కేక్ తర్వాత వీ హ్యావ్ ఎ సెకండ్ ఫ్లేవర్, అది కిట్ క్యాట్ గోల్డ్ అనమాట. దిస్ ఆల్సో టేస్ట్ టూ గుడ్. ఇది ఏ ఫ్లేవరో నాకు తెలీదు, బట్ దేర్ ఇస్ సంథింగ్ ఇక్కడ ఏదో కేక్ టైప్లో ఉంది. దిస్ ఆల్సో టేస్ట్ సో గుడ్. ఇప్పుడు నేను తిని చూపించను, ఎందుకంటే ఒకటి తిన్నాను కాబట్టి ఈ రోజుకి చాలు, మళ్ళీ నైట్ పడుకోను అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ ఫ్లేవర్. ఈ ఫ్లేవర్ ఏంటంటే ఏదో కొంచెం డార్క్గా ఉంది, డబుల్ చాక్లెట్ లేకపోతే ఏదో డార్క్ చాక్లెట్ ఏదో ఫ్లేవర్ అనుకుంటా. ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. జపాన్ వెళ్ళి కిట్ క్యాట్లో మాచా ట్రై చేయకపోతే లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇది నార్మల్ ఫ్లేవర్ అనమాట మాచాలో. అండ్ ఇంకొకటి ఉంది, ఇది మాచా అండ్ చాక్లెట్. ఇక్కడ కనిపిస్తుంది కదా, సమ్ కేక్ టైప్లో. టేస్ట్ కోసం నన్ను అడగొద్దు, బికాస్ ఐ నో అ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ మాచా ఫ్యాన్స్. నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు. సో టేస్ట్ కోసం నన్ను ఏం అడగొద్దు, మాచా టేస్ట్ కోసం. అండ్ ఇవి కూడా బాగా ఫేమస్ అనమాట, ఏ రీల్స్ చూసినా కూడా ఇవే కనిపిస్తూ ఉండేవి. ఇవేంటో నాకు కూడా తెలీదు, బట్ రీల్లో చూసానని చెప్పి తీసుకున్నాను, ఇంకా టేస్ట్ కూడా చేయలేదు. లెట్స్ టేస్ట్ ఇట్. ఇది జెల్లీలా ఏదో ఉంది. అండ్ దెన్ ఐ హ్యావ్ దీస్. ఇవి ఆల్మండ్ కోటెడ్ చాక్లెట్స్ అనమాట. దీని మీద మేజీ అని రాసుంది, మేజీ క్వాలిటీ. ఇవి మనకి నార్మల్గా దొరుకుతాయి కదా, చాక్లెట్ కోటెడ్ ఆల్మండ్స్, అలా ఉందన్నమాట. గుడ్. కింగ్ ఆఫ్ నట్స్ అంట. ఇది కూడా ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను, ఇందులో చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా టేస్ట్ చేశాను, టేస్ట్ గుడ్. అండ్ దెన్ నేను ఫ్యూజీ దగ్గర కొన్ని కుకీస్ తీసుకున్నా. ఫస్ట్ డబ్బా లుక్ సంథింగ్ లైక్ దిస్. అంత జాపనీస్లో రాసింది. యా, చాక్లెట్ క్రంచ్ మౌంట్ ఫ్యూజీ. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేశాక ఇలాంటి ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ సో క్యూట్. చిన్న మౌంట్ ఫ్యూజీ. దిస్ టేస్ట్ లైక్ కిండర్ జాయ్. కిండర్ జాయ్లో కొంచెం ఎక్కువ క్రీమ్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ క్రీమ్తో క్రంచీగా ఉంది. గుడ్.
నెక్స్ట్ అప్ వీ హ్యావ్ దిస్ బాక్స్. సో ఇందులో ఈ 3 టైప్ ఆఫ్ కుకీస్ ఉంటాయన్న. అక్కడ నాకు నచ్చిన థింగ్ ఏంటంటే మీరు ఏ స్టోర్కి వెళ్ళినా, లైక్ ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఇలాంటి స్టోర్కి వెళ్ళినా వేర్ వీ గెట్ చాక్లెట్స్ అండ్ ఆల్, డిస్ప్లేలో యాక్రిలికా లేకపోతే క్లే సంథింగ్ ఏదో ఆ ఒక టైప్ ఆఫ్ మెటీరియల్తో ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఆ మినియేచర్ చేసి పెడతారనమాట. సో యు నో లోపల ఏముంటుంది అని చెప్పి. ఐ డోంట్ నో ఇఫ్ యూ అండర్స్టూడ్, బట్ యా దట్స్ వాట్ దే డూ. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసి కొన్ని ఫ్రెండ్స్కి కూడా ఇచ్చేసాను. సో ఈ పింక్ దీని మీద చూసాం కదా, ఈ పింక్, గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ ఇవి ఉంటాయి. సో ఇది ఫ్యూజీ శాండ్ బేక్ చాక్లెట్. నాకు తెలిసి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏమో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ట్రై నౌ, ఆల్రెడీ చాలా తిన్నాను. వీ ఆల్సో గాట్ దీస్ కుకీస్. దీని మీద కూడా ఫ్యూజీ శాండ్ క్లబ్ అని రాసింది. ద ప్యాకేజింగ్ ఈజ్ సో క్యూట్. Look at him. This is how the cookies. చిన్న మౌంట్ ఫ్యూజీ అండ్ పైన స్నో అన్నమాట. సో ఇప్పుడు చూపించిన ఫ్యూజీస్ అనేవి ఉన్నాయి కదా, ఇవన్నీ మౌంట్ ఫ్యూజీకి మనం వెళ్ళేటప్పుడు లాస్ట్లో ఒక స్పాట్కి వెళ్ళాం. అది ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ నేను ఇక్కడ నేమ్ పెడతాను. లాస్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్టోర్ ఉందన్నమాట, లైక్ ఫ్యూజీ మర్చెండైజ్ అవన్నీ, ఈ కుకీస్, చాక్లెట్స్ ఇవన్నీ ఓన్లీ ఫ్యూజీకి సంబంధించినవే they're selling. అండ్ అక్కడ ఐస్ క్రీమ్ కూడా చాలా ఫేమస్ అనమాట. వీ హ్యాడ్ దాట్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఫుడ్లో దట్ వీ గాట్. తెచ్చుకునే వాటిలో అయితే మోస్ట్లీ కిట్ క్యాట్ చాలా ఫేమస్ అనమాట, ఎందుకంటే వైడ్ ఆప్షన్స్ ఉంటాయి. బనానా, స్ట్రాబెరీ, పైనాపిల్ అవన్నీ ఉన్నప్పుడే నాకు బాగాలేదు. సో ఇంకా ఇవన్నీ తీసుకెళ్ళి కూడా దేర్ ఇస్ నో పాయింట్ అని చెప్పి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా తినరు అంత. ఇప్పుడు తెచ్చినా కూడా నేను ఒక్కరిదాన్నే తినాలి కూర్చొని ఇంట్లో, రాహుల్ కూడా తిండు. సో అందుకనే ఎక్కువ ట్రై చేయలేదు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్ విచ్ ఈస్ హెయిర్ కేర్. So the first thing that I got is this Honey Deep Moist Shampoo, Deep Moist Hair Pack and Deep Moist Treatment. కూడా చాలా ఫేమస్ అయింది రీల్స్లో. నాకు 3 టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చాయన్నమాట. ఒకటి హనీ, ఫీనో హెయిర్ మాస్క్ అండ్ దెన్ సుబాకి. యా that's what I think it is. This is the first one, honey. This is the second one. So ఇది pack of 3 అన్నమాట. ఒకటి నా ఫ్రెండ్కి ఇచ్చేసాను. So this is how it looks like. This is the first time I'm using Fino hair mask. జపాన్ అని కొట్టగానే the first thing that you see is Fino hair mask. అంటే అది బాగుంటుందా లేదా I don't know, but the first thing that you see is this. అంటే అక్కడ ఏం షాప్ చేయాలి అంటే this is the first thing. Then 3 విన్నానని చెప్పాను కదా, అందులో థర్డ్ ఇది సుబాకి హెయిర్ మాస్క్. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 3 అనమాట. ఒకటి నేను ఈరోజే యూజ్ చేశాను. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఫర్ రివ్యూ, అంత ఏం డిఫరెన్స్ అనిపించలేదు. మేబీ ఫస్ట్ టైం అలా అనిపించలేదు, నెక్స్ట్ టైం యూజ్ చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు. మేబీ ఫీనో హెయిర్ మాస్క్ వర్క్ అవుతుందేమో. హెయిర్ కేర్ లో ఐ థింక్ అంతే, ఈ రెండే చూసాను. సుబాకి షాంపూ కూడా తీసుకున్నాను, బట్ నా మైండ్ ఏంటంటే అది 600 ml ప్యాక్ అనమాట. నేను చెక్ ఇన్ లగేజ్ లో పెట్టుకుంటా, క్యాబిన్ లో పెట్టుకున్నాను. సో క్యాబిన్ లో 100 ml కన్నా ఎక్కువ ఉన్నది ఏదైనా తీసేస్తారు కాబట్టి నా షాంపూ అందులో పోయింది. ఐ గాట్ దిస్ క్యూట్ ఫ్యూజీ కప్. చెప్పాను కదా మౌంట్ ఫ్యూజీ మర్చెండైజ్ ఉంటుంది అని చెప్పి అక్కడే తీసుకున్నాను. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ ఒక చిన్న క్యాట్ ఉంది క్యూట్ గా. ఇట్ ఈస్ సో గుడ్. అంటే నా మగ్ కలెక్షన్ లో పెట్టుకుందామని తీసుకున్నాను. ఇట్స్ మౌంట్ ఫ్యూజీ. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు స్కిన్ కేర్. స్కిన్ కేర్ లో కూడా నేను చాలా ప్రొడక్ట్స్ తెచ్చాను. ఫస్ట్ వన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దిస్ రెటినాల్ షీట్ ఐ మాస్క్ అనమాట. సో ఏం లేదు, దీని లోపల ఇలా ఐ మాస్క్స్ ఉంటాయి. సింగిల్ గా తీసుకొని ఐస్ కింద పెట్టుకోవడమే అంతే. ఇది ఎందుకు తీసుకున్నా అంటే నేను రీల్స్ లో కూడా ఇది చూడలేదు, బట్ ర్యాండమ్ గా అలా చూస్తూ రెటినాల్ అని కనిపించిందని తీసేసుకున్నాను. అండ్ దెన్ కమ్స్ ద ఓజీ బ్యూటీ ఆఫ్ జోసన్ సన్ స్క్రీన్స్ అనమాట. సింగిల్ గా సెల్ చేస్తున్నారు అండ్ దెన్ ప్యాక్ ఆఫ్ 3 కూడా సెల్ చేస్తున్నారు. సింగిల్ కన్నా ప్యాక్ ఆఫ్ 3 లో కొంచెం డిస్కౌంట్ ఎక్కువ అనిపించింది, అందుకని తీసుకున్నా. సో 50 ml ప్యాక్స్, ప్యాక్ ఆఫ్ 3. రీల్స్ ఫేమస్. ఇక్కడ ఏం చూసినా అది రీల్స్ ఫేమస్ అంతే. రైస్ ఫేస్ మాస్క్ అనమాట. ఇట్స్ ప్యాక్ ఆఫ్ 3. సో ఇందులో షీట్ మాస్క్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇలాంటి ప్యాక్స్ కూడా ఉన్నాయి అనమాట. కొంచెం తీసి మిక్స్ చేసి అప్లై చేసుకునేవి. అసలు వచ్చినప్పటి నుంచి నాకు ఆగట్లేదు ట్రై చేయాలని, బట్ దెన్ వీడియో చేయాలి కదా అని చెప్పి ఇది ట్రై చేయలేదు. ఇది కూడా నేను ఎందుకు ట్రై చేసా అంటే హెయిర్ కి ఒకటి లీక్ అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట. సో ఎలాగో లీక్ అయిపోయింది కదా, ఇంకా ట్రై చేద్దాంలే అని చెప్పి ఈ పోకి తెచ్చుకున్నా అనమాట. నేను చాలా ఫ్లేవర్స్ ఇక్కడ ట్రై చేశాను, స్ట్రాబెరీ ఇవన్నీ, బట్ ఇది బ్లూబెర్రీ ఫ్లేవర్ అండ్ దెన్ ఇది చాక్లెట్ ఫ్లేవర్. అండ్ మేకప్ లో నేను ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను, అది ఐలైనర్ తీసుకున్నాను. సో ఐ గాట్ ఇట్ ఫర్ ద ప్యాకేజింగ్. సో ఈ సన్ స్క్రీన్ నేను ఒక 3-4 years బ్యాక్ కళ్యాణి ప్రియదర్శన్ యూజ్ చేస్తుంది అని చెప్పి రివ్యూస్లో విన్నాను అనమాట. అండ్ దెన్ చిన్మయ్ కూడా యూజ్ చేస్తారని చెప్పి ఎక్కడో చూశాను.
సో ఇవి చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, మేబీ సెలబ్రిటీస్ యూస్ చేస్తున్నారు కదా, ఏమైనా బాగుంటుందేమో అని చెప్పి తీసుకున్నాను. దిస్ ఈస్ ఆల్సో SPF 50+ Biore UV and it is pack of 3 again. And then I have these pimple patches. సో నాకు అసలు పింపుల్సే లేవు ఇప్పుడు, 1 year బ్యాక్ వరకు అసలు పింపుల్సే రాలేదు. ఇవి తీసుకున్నాను పింపుల్ ప్యాచ్, ప్రో సీకా క్లియర్ స్పాట్ ప్యాచ్ అంట. బట్ ఇక్కడ నేను చాలా పింపుల్ ప్యాచెస్ ట్రై చేశాను, ఏది వర్క్ అయ్యేది కాదు. లైక్ నైట్ పెట్టేదాన్ని, మార్నింగ్కి దాని మీద నుంచి తన్నుకు వచ్చేసేది అనమాట పింపుల్. సో పింపుల్ ప్యాచెస్ ఏం పని చేయట్లేదు, బట్ స్టిల్ నాకున్న ఒక హోప్తో ఇది తీసుకున్నాను. లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. ఒకవేళ ఇవన్నీ పనిచేసినా కూడా మనకి ఇక్కడ దొరుకుతా లేదో తెలియదు, దీని పేరు కూడా నాకు అర్థం కావట్లేదు, ఏమైనా సెర్చ్ చేద్దామంటే. ఒక క్రీమ్ తీసుకున్నాను గైస్, ఆ క్రీమ్ మీద పేరేం లేదు, అంత మొత్తం జాపనీస్ లోనే ఉంది. ఈ అమ్మాయికి స్కిన్ మెరిసిపోతుంది చూసారా, గ్లాస్ స్కిన్, ఇలా అవుతుందేమో అని చెప్పి తీసుకున్నాను. ఇది మాయిశ్చరైజరా, సన్ స్క్రీనా, లేదంటే ఫేస్ ప్యాకా, ఏంటో కూడా నాకు తెలీదు. ఇక్కడ కూడా ఏం రాసలేదు అనమాట, కానీ పైన ఆ అమ్మాయి ఫేస్ అంత బాగా ఉంది కదా, మనకు కూడా పనిచేస్తుందేమో అని తీసుకున్నాను. ఒకసారి మన ChatGPT బ్రోని అడిగి యూస్ చేయాలి. నా ఫ్రెండ్ ఒకడు వెళ్ళినప్పుడే చెప్పాడు, నాకు బొమ్మలు కావాలి, బొమ్మలు అంటే తిడతారు మళ్ళీ, యానిమే కావాలి, తీసుకురాకపోతే అస్సలు బాగోదని. సో అన్ప్యాక్ కూడా చేయలేదు, మళ్ళీ ఏమంటాడు అని. ఇది నరుతో అనమాట, బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాడు వాడు. ఇది కూడా నరుతో, ఇది నాకు తెలీదు. సో ఇలా ఉంది. అండ్ ఇంకొకటి కూడా తీసుకొచ్చాను, అది ఇంకొక ఫ్రెండ్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు ఆల్రెడీ. అండ్ ఈ అన్ని థింగ్స్లో నేను ఏదైనా ఒకటి మంచి హోప్తో తీసుకున్నాను అంటే అది ఇదే, పెయిర్ పింపుల్ క్రీమ్. అసలు ఎలా పనిచేస్తుందో తెలీదు, తీసుకున్న తర్వాత అక్కడ యూస్ చేద్దామన్నా కూడా ఇవన్నీ ఓపెన్ చేయకూడదు అనమాట. ఇది పనిచేస్తుందేమో అన్న ఒక హోప్తో ప్యాక్ ఆఫ్ 4 తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను, బట్ 2 days అయింది కాబట్టి నాకేం డిఫరెన్స్ తెలియలేదు. పెయిర్ పింపుల్ క్రీమ్, అది పెయిర్ పింపుల్ క్రీమ్ చూపించాను కదా, నైట్ క్రీమ్. ఇది యాక్నే ఫేస్ వాష్ అనమాట. అది తీసుకోగానే ఇది కూడా పక్కన కనిపించింది. సో 2 కలిపి యూస్ చేస్తే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో అని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. ఒక 3, అవి ఒక 4 packs అండ్ ఇవి ఒక 3 packs తీసుకున్నాను. కమ్స్ మై హస్బెండ్ క్యాప్. ఈ క్యాప్ పాపం యూస్ చేస్తాను, వేసుకెళ్తానని చెప్పి 3 days నుంచి అంటున్నాడు, కానీ నేను పట్టుకెళ్ళనివ్వట్లేదు వీడియో చేయాలని చెప్పి. ఇది రాబిన్ రూత్ అని చెప్పి ఏదో బ్రాండ్ ఉంది, జపాన్ అని రాసి ఉంది. అండ్ దీని లోపల ఉంది, ఏమో జపాన్ వాళ్ళు ఉన్నారు, టోక్యో టవర్ ఇవన్నీ ఉన్నాయని. సో యా, దట్స్ దే. లాస్ట్లో నేను షాప్ చేసిన ఐటెం ఇది, ఎయిర్పోర్ట్లో, అక్కడ ఒసాకాలో ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కాఫీ మగ్గులు అండ్ దెన్ ఇలాంటివి తీసుకోవడం మనకు అలవాటు. సో వీటిలో ఒక దాని మీద ఇలా ష్రైన్ ఉందన్నమాట, దీని మీద కూడా ష్రైన్ అండ్ మౌంట్ ఫ్యూజీ. ష్రైన్ అంటే టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది కదా అది, అండ్ దెన్ బ్యాక్ సైడ్ మౌంట్ ఫ్యూజీ ఉన్నాయి. ఇంపీరియల్ ప్యాలెస్ ఉంది, అండ్ దెన్ ఒక ఆవిడ ఎవరో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ దెన్ దీని మీద జియాన్ ఉంది, క్యోటోలో జియాన్ ఉంటుంది కదా అది. అండ్ దెన్ ఒక ఆమె మీద కూడా సేమ్ ఒక టెంపుల్ ఎంట్రన్స్, ష్రైన్ అండ్ అలా జస్ట్ క్రాకరీ యూనిట్లో షోక్ పెట్టడానికి. And then comes skincare again. Bioderm's collagen peptide jelly serum mist. ఇది ఎప్పుడు వాడతారో, ఎందుకు వాడతారో, ఎలా వాడతారో నాకు తెలీదు, బట్ కొలాజన్ ఉంది కదా, స్కిన్ బిల్డ్ చేస్తుంది అని చెప్పి తీసుకున్నాను. ఐ టుక్ దిస్. సో ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ మినిట్లో నేను ఒక రీల్ చూసాను అనమాట. ఆ రీల్లో షీ యూజెస్ దిస్ మిస్ట్. ఎలాగో నేను యూజువల్గా రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో షార్లెట్ టిల్బరీ మిస్ట్లు అవన్నీ అంటే రోజు యూజ్ చేయడం కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలని చెప్పి తీసుకున్నాను. సో ఐ వాట్ 2 of these అనమాట. ఇందాక చెప్పాను కదా రెటినాల్ ఉందని చెప్పి ఐ మాస్క్ తీసుకున్నా అని చెప్పి, సేమ్ అలానే రెటినాల్ ఉందని చెప్పి ఫేస్ మాస్క్ తీసుకున్నాను. సో ఇందులో 30 sheets ఉంటాయి. అండ్ దెన్ లాస్ట్లో డాన్ కియోటో స్టోర్లో 5,500 అబౌట్ చేస్తే ట్యాక్స్ ఫ్రీ అనమాట, సెకండ్ టైం వెళ్ళినప్పుడు. సో లాస్ట్లో ఇది తీసుకున్నాను, అనువా అజిలిక్ యాసిడ్ ప్లస్ సీకా. ఎక్కడో విన్నాను అజిలిక్ యాసిడ్ పింపుల్ మార్క్స్ కి ఇట్ హెల్ప్స్ అ లాట్ అని టు ఫేడ్ దెమ్ అవే. ఇది కూడా తీసుకున్నాను, నయాసినమైడ్ సీరం అనమాట. సో ఇఫ్ యూర్ ప్లానింగ్ టు టేక్ దీస్ అక్కడ తీసుకోవద్దు, బికాజ్ ఇది యాక్చువల్లీ 1900 రూపీస్ అనమాట INR. బట్ నైకాలో సేల్లో 1450 రూపీస్కే వస్తుంది. అండ్ దెన్ అక్కడ కూడా ఐ థింక్ 3000 yens అనమాట, విచ్ విల్ బి ఆల్మోస్ట్ 1600 to 1700 INR. సో ఇఫ్ యూర్ ప్లానింగ్ టు బై దిస్ బ్రాండ్ దెన్ ఇట్స్ నాట్ వర్త్. ఇక్కడే తీసుకోవచ్చు మనం నైకాలో. నేను ఎప్పుడూ మాచా ట్రై చేయలేదు, నెవర్ ఇన్ మై లైఫ్, నాట్ ఈవెన్ వన్స్. ఐ థాట్ వై నాట్ గివ్ ఇట్ అ ట్రై అని చెప్పి, అక్కడ ఒరిజినల్ మాచా దొరుకుతుంది కాబట్టి ఐ బాట్ దీస్. ఇంకా స్టార్ట్ చేయలేదు, చేయాలి. ఇందాక నేను చెప్పాను కదా రైస్
మాస్క్ అని చెప్పి, అది పేస్ట్ లా ఉంటుంది, పోసుకొని మిక్స్ చేసుకొని రాసుకోవాలి. ఇవి షీట్ మాస్క్స్ అనమాట, సేమ్ అవే బట్ షీట్ మాస్క్స్ లో ఉంటాయి, షీట్ మాస్క్ టైప్ లో. అండ్ దెన్ అగైన్ పింపుల్ ప్యాచెస్, ఏది పని చేస్తే అది పని చేస్తుంది అని చెప్పి పింపుల్ ప్యాచెస్ తీసుకున్నాను. దీంట్లో కూడా 60 ఉంటాయి. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఒక స్టైల్ నచ్చుతాయి అండ్ రాహుల్కి ఒక స్టైల్ నచ్చుతాయి అనమాట. ఇద్దరికి నచ్చినవి తీసుకుంటాము అండ్ నాకు నచ్చినవి ఫ్రిడ్జ్ మీదకి వెళ్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్, ఇది తనకు నచ్చింది. ఇది ఎందుకు పెట్టాలి అంటే దీని మీద అన్నీ ఉన్నాయంట మేము విజిట్ చేసినవన్నీ, సో మల్టిపుల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టక్కర్లేదు, ఒకదాంతో అయిపోతుంది అని చెప్పి ఇది తీసుకోమన్నాడు. పూరా ఉంది, మౌంట్ ఫ్యూజీ ఉంది, ఇంపెరియల్ ప్యాలెస్ ఉంది, అండ్ దెన్ టెంపుల్స్ ఉన్నాయి, ఒసాకా క్యాజల్ ఉంది, ష్రైన్స్ ఉన్నాయి, జియాన్ ఉంది, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దే. టోక్యో, బేసికలీ టోక్యో, ఒసాకా, క్యోటో అన్ని కవర్ అయి ఉన్నాయి అనమాట, నారా. అండ్ దెన్ ఇది నాకు నచ్చింది, నారాది అనమాట. నారాలో డీర్స్ ఫేమస్ కదా, డీర్స్ దే జస్ట్ రోమ్ అనమాట ఫ్రీగా రోడ్ల మీద. ఒక టెంపుల్ అండ్ డియర్స్ ఉన్నాయి, అది తీసుకున్నాను నేను. అండ్ ఇది కూడా నా సెలెక్షనే, వీ డోంట్ హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ అని చెప్పి తీసుకున్నాను. ఇది అన్ని పెట్టాము ఫ్రిడ్జ్ మీద. దిస్ ఇస్ ఆల్సో సో క్యూట్, ఇది కూడా డాన్ క్యూటోలో తీసుకున్నాము. ష్రైన్ ఉంది అండ్ దెన్ ఇది ఏమంటారు నాకు తెలీదు, బట్ ఐ లవ్ ద ష్రైన్. సో నేనేంటంటే మనం 4 ప్లేసెస్కి వెళ్ళాం కదా, 4 డిఫరెంట్ పెట్టాలి అని, బట్ రాహుల్ ఇస్ లైక్ 4 డిఫరెంట్ ఎందుకు, ఒకే కంట్రీ కదా ఒకటి పెడదాం అని చెప్పి. సో దిస్ ఇస్ టోక్యో అనమాట, దీని మీద కూడా టోక్యో టవర్ ఉంది అండ్ టెంపుల్ ఉంది, మౌంట్ ఫ్యూజీ ఉంది, అన్నీ ఉన్నాయి, విచ్ లుక్స్ క్యూట్. ఆల్మోస్ట్ ఈ మ్యాగ్నెట్స్ అన్ని ఏదైనా స్టోర్కి వెళ్ళడం 5500 అబవ్ అయితేనే ట్యాక్స్ ఫ్రీ వస్తుంది మనకి. సో లాస్ట్లో ఒక 500-400 మిగిలిపోవడం అండ్ ర్యాండమ్గా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసేసుకోవడం, సో అలా జరిగినవే అనమాట. అండ్ డెడికేటెడ్గా ఒకటి కొన్నాము అంటే అది ఇదే, ఒక స్టోర్కి వెళ్ళి ఇది బాగా నచ్చి వి టుక్ దిస్. అండ్ దెన్ నేను బ్యాగ్కి పెట్టుకోవడానికి చిన్న చామ్ తీసుకున్నాను, బ్యాగ్కి పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ అనమాట, ఇట్స్ క్యూట్, అది తీసుకున్నా. ఇది మనం ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఇవి డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. సేఫ్ చైల్డ్ బర్త్ కి ఒకటి తీసుకుంటారు, లైక్ ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ట్రావెల్స్ లాట్, అంటే ఆఫీస్ కి అటు ఇటు తిరిగితే రోడ్ సేఫ్టీ కోసం అని ఒకటి. సో ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కటి ఉన్నాయన్నమాట. సో ఇది నేను, అండ్ ఇంకొకటి ఉంది, మనం ఏం కోరుకున్నా కూడా అయిపోయేది ఒకటి, నేను చాలా తెలివిగా ఆలోచించి అది తీసుకున్నాను. సో దీని మీద విష్ రాసి ఈ బ్యాగ్ లో పెట్టుకొని you can put it in your bag or purse, wallet, ekkadaina. So these are all the things that we got in food and skincare, hair care adanta. Next part lo I'm going to show you bags, shoes, watches ani next part lo chupistanu, because ippatike idi almost 14-15 minutes ayipotundi and edit chesinappadiki enta time untundo naaku teliyadu, but it will be too long kada. So I'll keep this as part 1 and I'll see you in part 2. Until then, stay safe, take care and bye.